స్వామి వివేకానంద ఒక అద్భుతం. ఆయన ఎన్నో విషయాల గురించి చెప్పారు. ఈరోజు మనం మైండ్ చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు. మీరు ఏదైనా పనిలో ఉంటే ఆ పనిని ఆపేసి పూర్తి శ్రద్ధతో వినండి. లేదంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అంతేగాని ఏదో పనిలో పడి దీన్ని చూడకండి. మైండ్ చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో తెలుసా? మన ఊహకి కూడా అందని ఎన్నో అతీంద్రియ శక్తులు ఎక్కడైనా విన్నప్పుడు ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో కదా. దీని గురించి డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి వివేకానంద ఒకసారి ఒక అతీంద్రియ వ్యక్తి గురించి విని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు చూడడానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరైనా క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకొని వెళ్తే వెంటనే సమాధానం చెప్తాడట. అలాగే జరగబోయే విషయాలను కూడా చెప్పేవాడట. వివేకానంద స్వామి ఇంకా వాళ్ళ స్నేహితులు తలా ఒక ప్రశ్న అనుకుని ఎందుకైనా మంచిది అని ఆ ప్రశ్నని పేపర్లో రాసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళారు. ఆ వ్యక్తి వీళ్ళని చూడగానే ప్రశ్నను చదివి సమాధానం ఇచ్చాడు. తర్వాత ఒక్కొక్కరికి పేపర్లో ఏదో రాసి ఇచ్చి సంతకం చేసి జేబులో పెట్టుకో, నేను మళ్ళీ అడిగేదాకా తెరవవద్దు అని చెప్పాడు. వాళ్ళందరికీ తర్వాత వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో కొన్ని చెప్పి మీ మనసులో మీకు ఇష్టం వచ్చిన భాషలో ఏదైనా పదం కానీ వాక్యం కానీ అనుకోమన్నాడు. స్వామి వివేకానంద సంస్కృతంలో ఒక పెద్ద వాక్యాన్ని అనుకున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి సంస్కృతం రాదు అని. ఆ వ్యక్తి ఇప్పుడు పేపర్ తెరిచి చూడు అని చెప్పాడు. ఆశ్చర్యం, ఆ సంస్కృత వాక్యమే రాసి ఉంది పేపర్లో. ఇంకొక ఫ్రెండ్ అరబిక్ భాషలో ఏదో అనుకున్నాడు. అది ఖురాన్ నుంచి ఒక వాక్యం. అరబిక్ అయితే ఆ వ్యక్తికి ఖచ్చితంగా తెలిసి ఉండదని. కానీ ఆశ్చర్యం, పేపర్లో అదే వాక్యం రాసింది. అరే, 1 గంట ముందు ఆయన రాసింది వీళ్ళు ఇలా అనుకుంటారు అని ఊహించి రాశాడు. ఇంకో స్నేహితుడు డాక్టర్, జర్మన్ భాషలో ఏదో మెడికల్ బుక్కి సంబంధించి అనుకున్నాడు. అదే రాసి ఉంది ఆ పేపర్లో. ఏదో మోసం జరిగిందని వివేకానంద స్వామి ఈసారి ఫ్రెండ్స్ని మార్చి వేరే ఫ్రెండ్స్తో వెళ్ళాడు. ఈసారి కూడా ఆ వ్యక్తి అదే రీతిలో ఆశ్చర్యపరిచాడు. హైదరాబాదులో ఇంకో బ్రాహ్మణ వ్యక్తి ఉండేవాడు. ఆయన ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తీసి ఇస్తాడు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికీ తెలీదు. వృత్తిరీత్యా ఒక బిజినెస్ మ్యాన్, గౌరవం కలిగిన వ్యక్తి. నీ ట్రిక్స్ ఏంటో నాకు చూపించాలని స్వామి వివేకానంద అడిగితే, అయ్యా చూపిస్తాను, ఒకసారి నీ చెయ్యి నా తల మీద పెట్టండి, నా జ్వరం తగ్గిపోవచ్చు అని అన్నాడు. అయితే దానికి స్వామి వివేకానంద మంచిది, కానీ నీ ట్రిక్స్ ఎలా చేస్తున్నావో నాకు చూపించాలి అన్నాడు. ఆయన ఖచ్చితంగా చూపిస్తాను అనగానే స్వామి వివేకానంద చెయ్యి పెట్టాడు. తర్వాత ఆయన ఒంటి మీద ఒక శాలువా లాంటిది ఒక్కటి మాత్రమే వేసుకుని వచ్చాడు. ఆయన చుట్టూ ఉన్నవన్నీ స్వామి వివేకానంద ఫ్రెండ్స్ పక్కకి తీసేశారు. బాగా చలిగా ఉండడం వల్ల స్వామి వివేకానంద తనకి ఒక రగ్గుని ఇచ్చాడు. తర్వాత ఒక మూలను కూర్చోబెట్టారు. 25 మంది అతన్నే ఫోకస్గా చూస్తున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణ వ్యాపారి, ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది రాయండి అని చెప్పాడు. వీళ్ళు వేరే దేశాలలో పండే పండ్ల పేర్లు, ద్రాక్ష గుత్తులు, నారింజ ఇలా చాలా రాసి ఆ పేపర్లు అన్నీ ఆయనకిచ్చారు. ఆ రగ్గు కింద నుండి ఆయన బరువు కంటే కనీసం 2 ఉండే ద్రాక్ష, నారింజలు ఉన్నాయి. ఆయన వీళ్ళని తినమంటే ఇదేదో హిప్నటిజం లాగా ఉంది అని వీళ్ళు భయపడి తినలేదు. కానీ ఆ వ్యాపారి తనే తినడం మొదలుపెట్టాడు. తర్వాత అందరూ తిన్నారు. తర్వాత ఆయన చాలా రోజా పువ్వులు సృష్టించాడు. అవన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఒక్క ఘాటు కూడా లేదు, ఒక్కటి నలిగిపోలేదు. అతన్ని ఎలా చేశావని అడిగితే చేతివాటమని అన్నాడు. కానీ ఎంత చేతివాటం అయితే మాత్రం అన్నిన్ని పూలు పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది కేవలం చేతివాటం కాదు. చేతివాటం అయితే అన్ని రకాల పూలు పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి విషయాలు భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో జరుగుతుంటాయి. కానీ వాటిలో చాలా వరకు మోసాలు కూడా ఉంటాయి. కానీ ఒక డూప్లికేట్ ఉందంటే ఒరిజినల్ ఉండే తీరాలి కదా. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. జనసాంద్రత పెరిగినప్పుడు మానసిక శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఈ మానసిక శక్తుల్ని హిందువులు గ్రహించి దానిని ఒక సైన్స్గా చేసుకున్నారు. ఇవన్నీ అసాధారణంగా అనిపించినా వారు ఇది చాలా సహజమైనదని కనుక్కున్నారు. అతీంద్రియమైనది ఏదీ లేదు. ఒక పద్ధతిలో వీటిని అధ్యయనం చేయవచ్చు, ఆచరించవచ్చు, సంపాదించవచ్చు. ఈ సైన్స్ని వాళ్ళు రాజయోగ శాస్త్రం అని పిలుస్తారు. ఈ సైంటిఫిక్ మెథడ్స్ని చేసేవాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఇది భారతదేశంలో రోజువారీ పూజలలో భాగం అయిపోయింది. ఈ ఎక్స్ట్రాడినరీ పవర్స్ అన్నీ మనిషి మెదడులోనే ఉన్నాయని కనుక్కున్నారు. ఈ మైండ్ యూనివర్సల్ మైండ్లో ఒక భాగం. ప్రతి మైండ్ మిగిలిన అన్ని మైండ్లతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది.
మీరు ఎప్పుడైనా ఆలోచనలు ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళడం గమనించారా? ఒక వ్యక్తి ఒక చోట ఏదైనా ఆలోచన చేస్తే అదే ఆలోచన ఇంకెక్కడో ఉన్న వ్యక్తి దాన్ని అమలు చేస్తాడు. ఇదేదో లక్ వల్ల కాదు, సరైన సాధనతో ఒక వ్యక్తి తన ఆలోచనల్ని చాలా దూరంలో ఉన్న ఇంకో వ్యక్తికి పంపిస్తే ఆ రెండో వ్యక్తి కూడా ఏదో ఆలోచన వస్తుందని తెలిసి యాజ్ ఇట్ ఈజ్గా రిసీవ్ చేసుకుంటాడు. ఎంత దూరంలో ఉన్నా సరే ఇది జరుగుతుంది. ఆలోచన వెళ్ళి ఆ వ్యక్తిని చేరుకుంటుంది. ఆ వ్యక్తి కూడా దానిని అర్థం చేసుకుంటాడు. మీరెక్కడో ఒక చోట ఉంటే, నేనెక్కడో ఒక చోట ఒంటరిగా ఉంటే ఆలోచనలు చేరడానికి ఎలా సాధ్యమవుతుంది? మామూలు సందర్భాల్లో అయినా నా ఆలోచన డైరెక్ట్గా చేరదు. అది విశ్వంలో ఉన్న శక్తిలో కలిసిపోయి ఆ శక్తి మీ మేధస్సులోకి వెళ్ళి తిరిగి ఆలోచనగా మారాలి. కానీ టెలిపతిలో అవన్నీ ఏమీ ఉండవు. డైరెక్ట్గా ఆలోచన వెళ్ళిపోతుంది. అందుకే యోగులు మన మేధస్సుకి అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అని చెబుతారు. మేధస్సు విశ్వవ్యాప్తమైంది. నీది, నాది, అందరి చిన్న చిన్న బుర్రలు విశ్వం యొక్క మేధస్సులో చిన్న స్ఫటికాల్లాంటివి, సముద్రంలో చిన్న చిన్న అలల్లాంటివి. ఈ కనెక్షన్ వల్ల మన ఆలోచనలు డైరెక్ట్గా ఇంకొకరికి చేరుతాయి. మన చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ప్రపంచం ఎప్పుడూ మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనలో కొంత శక్తి మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తాము. మిగిలిన శక్తి మొత్తం ఇతరుల మీద ప్రభావం చూపించడానికి ఉపయోగిస్తాము. మన శరీరం, మన ధర్మం, తెలివితేటలు, ఆధ్యాత్మికత ఇవన్నీ ఇతరులని ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాగే మనం కూడా ప్రభావితం అవుతూ ఉంటాము. ఇది ఎప్పుడూ మన చుట్టూ జరుగుతూనే ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. బాగా తెలివైన, బాగా మాటలు నేర్చిన వ్యక్తి మీతో 1 గంట సేపు మాట్లాడినా మిమ్మల్ని అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. కానీ ఇంకో వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడి, అది కూడా తడబడుతూ మాట్లాడినా మిమ్మల్ని బాగా ఆకట్టుకోవచ్చు. కాబట్టి కేవలం మనం మాట్లాడే మాటలు ఆకట్టుకోవు. మాటలు, ఆలోచనలు కేవలం 3లో 1 వంతు మాత్రమే ప్రభావం చూపుతాయి. కానీ మనిషి యొక్క వ్యక్తిత్వం 3/2 వంతులు ప్రభావం చూపుతుంది. మన కుటుంబాలకి యజమానులు ఉంటారు. కొంతమంది కుటుంబాన్ని నడపడంలో సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. మన తప్పుల్ని ఇతరుల మీదకి నెట్టకుండా చూస్తే దానికి కారణం యజమానే. అతడి వ్యక్తిత్వం, ఉనికి కారణం అని తెలుస్తుంది. ప్రపంచంలో ఉన్న గొప్ప నాయకుల్ని తీసుకుంటే వాళ్ళ పర్సనాలిటీనే లెక్కలేక వస్తుంది. గొప్ప రచయితల్ని, తత్వవేత్తల్ని తీసుకుంటే నిజంగా వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేశారు. వాళ్ళు ఇప్పటిదాకా రాసిన పుస్తకాలు అన్నీ తీసుకొని అందులో కొత్తవి, జెన్యూన్గా ఉన్న ఆలోచనలు చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఒకసారి ఆ పుస్తకాలు చదివి వాళ్ళ ఆలోచనల్ని గమనిస్తే మనకి అంత గొప్పగా అనిపించవు. కానీ వాళ్ళు ఉన్న టైంలో అవి చాలా గొప్పవి. కానీ ఎందుకు అంత గొప్ప వాళ్ళు అయ్యారు? కేవలం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ మాటల ద్వారా కాదు, కేవలం వాళ్ళ వ్యక్తిత్వం వల్ల. కానీ అది ఇప్పుడు లేదు. అందుకనే మనకి అంత గొప్పగా అనిపించకపోవచ్చు. అందుకే మనిషి ఆలోచనలు, అతని పుస్తకాల కంటే వ్యక్తిత్వం చాలా ప్రభావవంతమైంది. విద్య యొక్క లక్ష్యం ఇలాంటి వ్యక్తిత్వం తయారు చేయడమే. కానీ లోపల నుండి వ్యక్తి నిర్మాణం చేయకుండా పైపైన పాలిష్ చేస్తున్నాం. లోపల ఏమీ లేకుండా పైపైన మెరుగులు దిద్దడం వల్ల ఉపయోగం ఏముంది? అన్ని ట్రైనింగ్ల లక్ష్యం మనిషి ఉన్నతంగా ఎదగడమే. ఒక శక్తివంతమైన పవర్ హౌస్ అయ్యి ప్రపంచం మీద ప్రభావం చూపగల వ్యక్తి తనకి నచ్చిన ఏ పని అయినా అద్భుతంగా చేయగలడు. అతని వ్యక్తిత్వం ఏ పనినైనా సాధించగల శక్తినిస్తుంది. వ్యక్తిత్వం అనేది నిజమైనప్పటికీ దానిని భౌతిక నియమాలతో ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఫిజికల్ లాస్ కానీ, కెమికల్ లాస్తో కానీ ఎలా చెప్పగలం? కానీ ప్రభావవంతమైన వ్యక్తులు వారి వ్యక్తిత్వాలతో చుట్టూ ఉన్న వారిని కదిలించారు. వారు చాలా పనులు చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు, తెలివితేటలు, వాళ్ళు చేసిన పనులు కేవలం వాళ్ళ జాడలు మాత్రమే. ఇప్పుడు మతపరమైన గొప్ప బోధకులతో తత్వవేత్తలని కంపేర్ చేద్దాం. తత్వవేత్తలు మనిషి లోపల ఉన్న వ్యక్తిత్వాలని ప్రభావితం చేయడం చాలా తక్కువ. కానీ వాళ్ళు అద్భుతమైన పుస్తకాలను రాశారు. కానీ మతబోధకుడు తన జీవితకాలంలో చాలా దేశాలను కదిలించేశాడు. తేడా మొత్తం వ్యక్తిత్వంలో ఉంది. తత్వవేత్తలో ఉన్న బలహీనమైన వ్యక్తిత్వం ప్రభావవంతమైంది. కానీ ప్రవక్తలలో ఇది అద్భుతమైంది. తత్వవేత్తలు మనిషి తెలివితేటలను తాకుతారు. కానీ ప్రవక్తలు జీవితాన్ని తాకుతారు. మొదటిది కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ కలపడం లాంటిది. అన్నీ కరెక్ట్గా ఉంటే వెలుగు రావచ్చు, రాకపోవచ్చు. కానీ రెండోది వెలుగు వెళ్ళి ఇతరుల్ని వెలిగించడం లాంటిది. యోగశాస్త్రం ఈ వ్యక్తిత్వాన్ని తయారు చేసే నియమాల్ని కనుక్కున్నానని చెప్తుంది. ఆ నియమాల్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన ఆచరణలో చేయగలిగిన విషయాల్లో ఒకటి. అన్ని విద్యలలో రహస్యం ఇదే. ప్రపంచమంతా దీని ఉపయోగం ఉంది. ఇంటి యజమాని, పేద, ధనిక, బిజినెస్ మ్యాన్, ఆధ్యాత్మిక వ్యక్తి అందరి జీవితాల్లో దృఢమైన వ్యక్తిత్వం ఉండడం చాలా గొప్ప విషయం.
ఆ నియమాలు భౌతిక నియమాల కంటే చాలా సూక్ష్మంగా ఉన్నాయి. అంటే భౌతిక ప్రపంచం, మానసిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, ఇలా ఇన్ని ప్రపంచాలు లేవు. ఉన్నదల్లా ఒక్క ప్రపంచమే. ఇది ఎలా అంటే ఉనికిని సూక్ష్మంగా చూడడమే. మన శరీరం పెద్దగా ఉంది, దీన్ని పరిశీలిస్తే సూక్ష్మమైంది. ఆత్మవిశ్వాసం కూడా మన శరీరంలాగే పెద్దగా కనిపించినా పరిశీలిస్తూ సూక్ష్మంగా చూస్తే చివరికి దేవుడు సూక్ష్మరూపం అని తెలుస్తుంది. గొప్ప శక్తి అంతా సూక్ష్మరూపమైన ఆత్మ దేవుడిలోనే ఉంది, శరీరంలో లేదని మనకి తెలుస్తుంది. ఎలా అంటే ఒక మంచి కండపుష్టి కలిగిన వ్యక్తి పెద్ద బరువుని ఎత్తి పట్టుకున్నాడనుకుందాం. అతని కండలు, నరాలు అన్నీ చూసి ఆయన శక్తి అంతా ఆ కండలే అనుకుంటాం. కానీ ఆ కండలకి శక్తి ఇచ్చేది సన్నని నరాలు. ఆ నరాలలో ఒక్కటి కట్టయినా మనుషులు పని చేయలేరు. ఈ నరాలు వాటికంటే సన్నని వాటి నుంచి శక్తిని గ్రహిస్తాయి. అలాగే ఆలోచిస్తే ఇంకా సూక్ష్మమైన వాటి నుంచి శక్తి రావడం గమనించవచ్చు. మనం ఈ సూక్ష్మమైన శక్తి కదలడాన్ని గ్రహించలేము, కానీ శరీరం ఏదైనా పని చేస్తున్నప్పుడు గ్రహిస్తాము. ఈ శక్తి ప్రసరణ ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే మనం దాన్ని గమనించడానికి కూడా చాలా గ్రహణ శక్తి ఉండాలి. కానీ ఏదైనా సైన్స్ వల్ల ఈ సూక్ష్మమైన శక్తిని పట్టుకోగలిగితే బయట జరిగే విషయాల్ని కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మన ఎక్స్ప్రెషన్స్కి కారణం లోపల నుంచి వచ్చే శక్తి. ఆ శక్తిని పట్టుకొని మార్చగలిగితే ఎక్స్ప్రెషన్ కూడా మారిపోతుంది. ఒక నదిలో చిన్న బుడగ వస్తే అది లోపల ఉన్నంత వరకు మనకు కనిపించదు, బయట పగలగానే కనిపిస్తుంది. అలాగే ఆలోచనలు కూడా ఒక కార్యరూపం దాల్చినప్పుడే మనకు గమనిస్తాము. అందుకే మనం ఎప్పుడూ ఆలోచనల మీద, మన పనుల మీద మనకు కంట్రోల్ లేదని అనుకుంటూ ఉంటాము. కానీ ఆ కంట్రోల్ ఎలా చేయాలి? మనం ఆలోచనగా మారకముందే సూక్ష్మమైన విషయాల మీద ముందు కంట్రోల్ సాధించగలిగితే అప్పుడు సాధ్యమవుతుంది. మనకి సూక్ష్మమైన శక్తిని సమగ్రంగా అర్థం చేసుకుని పరిశోధన చేసి అనాలిసిస్ చేయగలిగితే అప్పుడు మన మీద మనకి పూర్తి కంట్రోల్ వస్తుంది. ఒకసారి మన మైండ్ కంట్రోల్లో ఉంటే మిగిలిన అన్ని మైండ్స్ మీద కంట్రోల్ ఉంటుంది. కొంచెం మట్టి ముద్ద ఎలా ఉంటుందో తెలిసిన వాడికి ప్రపంచంలో ఉన్న మొత్తం మట్టి ముద్ద ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన మైండ్ గురించి తెలిసి కంట్రోల్ చేయడం ఎలాగో తెలిస్తే మిగిలిన అన్ని మైండ్స్ని కంట్రోల్ చేయగలిగే రహస్యం తెలుస్తుంది. ఈ రకంగా సూక్ష్మ విషయాలపై మనకి కంట్రోల్ ఉంటే భౌతిక ప్రపంచంలోని చెడును వదిలించుకోవచ్చు. సూక్ష్మ కదలికలపై కంట్రోల్ ఉంటే చాలా బాధల్ని వదిలించుకోవచ్చు. ఈ సూక్ష్మ శక్తులపై కంట్రోల్ ఉంటే చాలా ఫెయిల్యూర్స్ని నివారించవచ్చు.